అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. వంశీ, ఏంటి? పెళ్ళా ఉండగా మళ్ళీ ఇంకో పెళ్ళేంట్రా? అది నా సొంత విషయమని ఇదివరకే చెప్పాను. ఇంకేదైనా మాట్లాడాలంటే చెప్పు, వింటాను. ఇది ఎంత మాత్రం నీ సొంత విషయం కాదు, ఇంటికి సంబంధించిన విషయం. జవాబు చెప్పు. ప్రీతితో ఈ మధ్య బానే ఉన్నావు కదా, మళ్ళీ ఏమొచ్చింది? ఆ పెళ్లి నేను ఎప్పుడో చేసుకున్నాను. కాకపోతే ప్రీతికి ఈ మధ్యనే తెలిసింది. దానికి నేనేం చేయను? ఛీ, తల్లిదండ్రుల ముందే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. పెద్దవాళ్లే బుద్ధి లేకుండా వాడి కళ్ళ ముందు ప్రవర్తిస్తుంటే ఇంకేం గౌరవం ఉంటుంది? వంశీ, నా కర్మ కొద్దీ నా జీవితం ఇలా తయారైంది. ఎంతో భవిష్యత్తు ఉన్నవాడివి, నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నా మాట విను, ఆ అమ్మాయిని వదిలించుకోరా. నువ్వు నాకు చెప్పేటంత పెద్దరికం నెత్తిన వేసుకోకు మిస్టర్ వర్ధన్. ముందు నీ సంగతి చూసుకో. నీ సంసార విషయం ఫ్యాక్టరీ పొగ్గొట్టంలోంచి ప్రపంచానికి తెలుస్తోంది. ఊరుకుంటుంటే ఏంట్రా నీ పిచ్చివాగుడు? నాకంత తిక్కరగిందంటే ఏం చేస్తావు? వర్ధన్, వంశీ, మీరిద్దరూ అసలు సామరస్యంగా మాట్లాడుకోరా? ఎందుకురా ఇలా గర్భశత్రువుల్లా పోట్లాడుకుంటున్నారు? మన పుణ్యఫలం వైదేహి. అన్నా తమ్ముళ్ళ మధ్య సయోధ్య లేదు, అక్కా తమ్ముళ్ళ మధ్య అనురాగం లేదు, పాలు మగల మధ్య అనుబంధం లేదు, తల్లిదండ్రులకి వీళ్ళకి మధ్య మమకారం లేదు. ఇది ఈ రాఘవ్ నాది గొప్ప ఫ్యామిలీ. పదవైదేహి, ఇంకా మనం ఇక్కడే ఉంటే మనకు పరువు కూడా దక్కదు. పదండి. వంశీ ఈ మధ్య ప్రీతితో గొడవ పడకుండా బానే ఉన్నాడు కదండి. మళ్ళీ కొత్త సమస్య ఏమిటి? రేపు నలుగురికి తెలిస్తే ఏమంటారు? రాఘవనాథ్ వైదేహిల పెద్ద కొడుకు పెళ్ళాన్ని వదిలిపెట్టాడు, రెండో కొడుకు పెళ్ళాం ఉండగానే ఇంకోదాన్ని కట్టుకున్నాడు అంటారు. మన పెంపకాన్ని చూసి శభాష్ అంటారు. ఇలాంటి సమయాల్లో కాస్త ధైర్యం చెప్పేవాళ్ళు కూడా కరువయ్యారేంటండి? మమ్మీ, చూడండి రా, చూడండి, మిమ్మల్ని కన్న నేరానికి మీ అమ్మ ఎంత బాధపడుతుందో. సారీ మమ్మీ, తమ్ముడిని మందలించమంటే నేను మీతో హార్ష్గా మాట్లాడాను. మమ్మల్ని అన్నావని కాదురా, మీ జీవితాలు పాడైపోతున్నాయన్నదే మా బాధ. వంశీ ఎంతో నిలకడగా ఉండేవాడు. వాడు కూడా ఇలాంటి తొందరపాటు పనులు చేస్తాడనుకోలేదు. నిజంగా వంశీ చాలా నిదానస్తుడు. వాడిలాంటి పని చేశాడంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంటుంది. వాడు చేసిన పని నువ్వు కూడా సమర్థిస్తున్నావా? కోప్పడ్డానికి కర్ర తీసుకుని బెదిరించడానికి వాడేం చిన్నపిల్లాడు కాదుగా. వాడి జీవితం వాడిష్టమని మనం వదిలేయడం మంచిది. ఇది చెప్పడానికే పని కొట్టుకుని వచ్చావా? డాడీ, తెగేదాకా లాగితే తెగిపోవడం తప్ప మరో లాభం ఉండదు. మమ్మీ, నాకన్నా వంశీ తెలివైనవాడు అనేదానివిగా ధైర్యంగా ఉండు. వర్ధన్, మీరైనా పోట్లాడుకోకుండా ఐకమత్యంగా ఉండండి. నేను కోరుకునేదదే.
నేను ట్రై చేస్తాను మమ్మీ. ఇంతకీ వాడేం చెప్పడానికి వచ్చినట్టండి? ఇంకా అర్థం కాలా? మేం చాలా పెద్దవాళ్ళమయ్యాం, మా జీవితాల్లో కలగజేసుకోకుండా మీ పెద్దరకాన్ని నిలబెట్టుకోండి అని హెచ్చరించడానికి వచ్చాడు. ఎండి మేడం గారు ఉన్నారా? లేరు, చిన్న మేడం గారు ఉన్నారు. గౌరీ మేడం గారా? కాదయ్యా బాబు, ఎండి మేడం గారు లేనప్పుడు అన్ని వ్యవహారాలు చూసుకునేది మా చిన్న మేడం గారు ప్రియతమ్మ గారు. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారో చెప్తే ఆవిడ దగ్గర వెంటనే అపాయింట్మెంట్ ఇప్పించేస్తాను. మేము డీలర్లు. ఆ, ఈ రోజు ఎండి గారిని కలవాలని ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాం. మనం ఎవడమయ్యా అపాయింట్మెంట్ ఇవ్వడానికి తీసుకోవడానికి? ఆ పయ్యుడు దయ్యుండొద్దు. పెద్ద మేడం గారికి ఆరోగ్యం బాగుండలేదు, అంచేత మీకేం కావాలన్నా మా చిన్న మేడం ప్రీతమ్మ గారిని అడగాల్సిందే. మరి ఎంతకి పనేటి? మా డీలర్షిప్ విషయం మాట్లాడటానికి వచ్చాం. అయితే మీ రొట్టెరికి మిల్క్ మేడ్ డబ్బాలో పడ్డట్టే, ఎలాండి పని అయిపోతాయి. నిజంగా? అవునయ్యా, మా చిన్న మేడం గారు ఓకే చేస్తే ఈ కంపెనీలో తిరుగు లేనే లేదు. ఎలాండి? ఇదిగా ఇటు రావాయా. ఎల్లమంటే వెళ్ళిపోవడమేనా? దక్షిణేశం మంచి అలవట్లేవా? ఓ, ఎలాండి, ఇది మన పద్ధతి. నమస్తే మేడం. నమస్తే, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం పని మీద వచ్చారు? లాస్ట్ మంత్ డీలర్షిప్ గురించి అడిగితే ఎండి గారు ఫస్ట్ వీక్లో రమ్మన్నారు. అలాగా? ఆ, మీరు తలుచుకుంటే మాకే వచ్చేట్టు చేయగలరని బయట చెప్పారు మేడం. ప్లీజ్ ఎలాగైనా మాకు వచ్చేట్టు చూడండి మేడం. ఓకే ఓకే, మీకే ఇస్తానులేండి. థ్యాంక్ యూ మేడం. ఇంత త్వరగా పని జరుగుతుంది అనుకోలేదు. మీరు చాలా గ్రేట్. నాకు పొగడ్తలంటే అంతగా ఇష్టం లేదు. మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి, మేము కాల్ చేస్తాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు ఈరోజు ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఎండి గారు ఆఫీస్కి రాలేదు. మీ డీలు రేపటికి పోస్ట్పోన్ చేసుకోండి. ఈ సంగతి మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారే? చెప్పకపోతే సారీ. అక్కర్లేదు సార్, చిన్న మేడం గారు ఓకే చేశారు. చిన్న మేడం ఎవరు? ప్రీతి మేడం సార్. డీలర్షిప్ మాకే ఇస్తామన్నారు. సారీ, ఆ హక్కు ఎండి గారికి, లేకపోతే మార్కెటింగ్ డైరెక్టర్ గౌరీ గారికి తప్ప మరెవరికీ లేదు. మీకు మరీ అంత అర్జెంట్ అనుకుంటే వెళ్ళి గౌరీ మేడంని కలవండి. వెళ్ళండి. అదిగా సార్. నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఓకే సార్. ఇదేమైనా మర్యాదగా ఉందా? అస్సలు లేదు. నువ్వు నీ హద్దులు మర్చిపోయి ఎండి కుర్చీలో కూర్చోవడమే తప్పైతే లేని హక్కులు తీసుకొని వాళ్ళకు డీలర్షిప్ ఇస్తానంటాం ఇంకా పెద్ద తప్పు. మర్యాద పుట్టుకతో రాకపోయినా తర్వాత అయినా నేర్చుకోవచ్చుగా. అంకుల్, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అందుకు మీరు భారీగా పే చేయాల్సి ఉంటుంది. సారీ, మీకు ఈ డీలర్షిప్ రాదు. మా పాత డీలర్స్నే ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. అదేంటి మేడం అలా అనేశారు? ఇంకోసారి ఆలోచించండి మేడం. సారీ, నాకు ముఖ్యమైన పనులున్నాయి. మీరు వెళ్ళొచ్చు. ఏమయ్యా, ఈవిడ గారు చెప్తే పని అయిపోతున్నట్టు మా దగ్గర బోల్డ్ అంత లంచం కూడా నొక్కావు. ఆ పెద్ద ఆయనేమో ఈవిడికి పవర్స్ లేవన్నాడు. ఆ గౌరీ మేడం ఏమో మాకు డీలర్షిప్ ఇవ్వను పొమ్మంది. ఎందుకయ్యా గొప్పలు? ఎంతలో ఉండాల్సిన వాళ్ళు అంతలో ఉండాలి. వామ్మో, ఇవాళ ఏదో భూకంపమే వచ్చేట్టుంది. గౌరీ, రా ప్రీతి. ఏమిటి డీలర్షిప్ ఇవ్వనని ఫోర్స్ కొట్టావట? నువ్వు ఈ కంపెనీకి ఏమిటి అనుకుంటున్నావా? మార్కెటింగ్ డైరెక్టర్ని మర్చిపోయావా? గోవింద్, మేడం. ఈ ఫైల్స్ డిస్పాచ్ ఇచ్చేసి. అలాగే మేడం. ఓ పక్క నేను మాట్లాడుతుంటే నువ్వు నీ పని చేసుకుంటావా? నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టినా, నీ మొగుడు వదిలేసినా నీకింకా పొగరు తగ్గలేదు. ఇది ఆఫీస్, సభ్యత నేర్చుకో. సభ్యత గురించి నీలాంటి క్లాస్ 4 వాళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నారాయణ, ఈవిడగారు ఆ వీధి రౌడీ శివతో కలిసి ఉంటుందని చెప్పావుగా, ఆ చిట్టా విప్పు. ఈవిడగారి సభ్యత ఏంటో తెలుస్తుంది. నోర్మై,
అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాడు ఒకటట. ఈ నారాయణ లాంటి గుంటనక్క నీకు అసిస్టెంటా? ఇదిగో గౌరీ, నీ పుటకేంటో నీ బతుకేంటో నువ్వు పూరు గుడిసెల్లో ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నువ్వు నాతో ఎట్టుకున్నావనుకో నా నోట్లో నుంచి నిజాలు తన్నుకొచ్చేస్తాయి, జాగ్రత్త. ఏంట్రా నిజాలు? నన్ను రా అంటావా? అవునరా, నీకు మర్యాద ఇవ్వడం ఎంత తప్పో ఇప్పుడు అర్థమైందిరా. నిన్ను ఇప్పటికే చాలాసార్లు దయతలిచి ఉద్యోగంలోంచి తీసేయకుండా వదిలిపెట్టేశాన్రా. అదే నేను చేసిన పెద్ద తప్పురా. మీరెవరండి నన్ను ఉద్యోగాలను తీసేయడానికి? ఆ వర్ధనబాబు పెళ్ళాం పోస్టు, ఈ మార్కెటింగ్ డైరెక్టర్ పోస్టు కూడా ఇంకో నెల ఊడిపోయాయి. బాగా చెప్పావు నారాయణ. మరి ఈ నారాయణ నాలుగు మీద పుట్టుమచ్చలు ఉన్నాయండి, ఏదంటే జరిగి తీరాల్సిందే. నీ చరిత్ర మీదే కాదు, ఒంటి మీద కూడా మచ్చలున్నాయన్నమాట. నీలాంటి వాణ్ణి దయతలవడం తప్పు కాదు, నేరం. గోవిందు మేడం. నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావు కదూ? అవును మేడం. ఈ రోజు నుండి నీ ప్యూన్ యూనిఫామ్ ఇతనికిచ్చి నువ్వు ఇతని సీట్లో కూర్చో. ఏంటి ఇంకా అర్థం కాలేదా? నిన్ను ప్యూన్ గా డీప్ ప్రమోట్ చేస్తున్నాను. ఎక్స్చేంజ్ ఆఫర్ అన్నమాట. గోవిందు వెళ్ళు. థ్యాంక్స్ మేడం. గౌరీ, నిన్ను అడిగేవాళ్ళు లేరని నీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నావా? అవును, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఏం చేస్తావు? నిన్ను మా మమ్మీతో చెప్పి చెప్పుకోపా. ఆగు, నువ్వెక్కడికి? ఈ ఫైల్ తీసుకెళ్లి డిస్పాచ్ లో ఇవ్వు. ఇదిగో నారాయణ, యూనిఫామ్ తీసుకో. పో, ప్యూన్ డ్రెస్ వేసుకుని కొత్త ఉద్యోగం మొదలుపెట్టు. వెళ్ళు. పోరా. సిగ్గులేదు? ఆ గౌరీ నేను ప్యూన్ గా డీ ప్రమోట్ చేస్తే వెంటనే ఈ బట్టలు వేసేసుకొని చేతులు నలుపుకుంటూ తిరుగుతున్నావా? ఏవో ఒక బట్టలు వేసుకొని ఉద్యోగం చేయాలి కదా బిగ్ బిగ్ మేడం. ఉద్యోగం పురుష లక్షణం కదా. ఇది ఉద్యోగం కాదు, ఊడిగా అంటారు. బాలెటోళ్ళే. అది కాదంటే ఇది ఉండదు, జీతం ఉండదు, ఆ పైన వచ్చే లంచాలు ఉండవు. నేనెట్టా బతకాలి చెప్పండి మేడం? నువ్వు నా మనిషివని తెలిసే ఆవిడి గారు క్లర్క్ నుండి ప్యూన్గా చేసి టోపీ పెట్టించి నా ముందుకు పంపించిందంటే ఆ తర్వాత మీకు కూడా టోపీ పెడద్దని అర్థమేమోనండి. మమ్మీ, రేఖ ప్లాన్లు కూడా ఫెయిల్ అవుతున్నాయి. తను మా బావగారి మీద ప్రయోగించిన మాధవి అనే సమ్మోహనాస్త్రం కూడా తిరిగి రాబోతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆఫీస్లో ఎప్పటిలాగే ఆ గౌరీ పెత్తనమే సాగుతోంది. ఆ ముసలాళ్ళు ఇంకా దాని మైలోనే ఉన్నారు. ఇంత త్వరగా ఓటమిని ఒప్పుకుంటే నా కూతురు ఎలా అవుతావు ప్రీతి? కాస్త ఓపిక పట్టు, ఇంకొక ప్లాన్ వేద్దాం. ఆ గౌరీ అంటే నీ అత్తమామలకు కూడా అసహ్యం పుట్టేటట్టు చేద్దాం. ఫ్యాక్టరీ గుమ్మం కూడా ఎక్కకుండా చేద్దాం. ఎలా మమ్మీ? నాకు కాస్త టైం ఇస్తే నేను ఆలోచిస్తా స్మాల్ మేడం. ఏంటి మందు కొట్టా? ఇప్పటి వరకు ఆలోచించింది చాలే. ముందు ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డని, ఆమె మొగుడిని నీ వైపుకు తిప్పుకో. ఇదే మంచి సమయం. చూడు, మానవ సంబంధాల గురించి, మనుషుల నైజం గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. డబ్బుకు లోకం దాసోహం. వాళ్ళేదో పెద్ద కష్టంలో ఉండే ఇక్కడికి కొట్టుకొచ్చారు. ఆస్తి పంపకం కోసం రాబందుల్లా ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కావాల్సింది త్వరగా ఇప్పిస్తామంటే మన మాట చచ్చినట్టు వింటారు. అవును, ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి. మా బావగారిని విడాకులు తీసుకోమని వాళ్ల చేత కూడా ఫోర్స్ చేయించాలి. వస్తాను మమ్మీ, బాయ్.
వదినా ఏం చేస్తున్నారు? ఏం లేదు ప్రీతి, కూర్చో. పకోడీలు తింటున్నావు. నువ్వు తీసుకో సిస్టర్, తీసుకో. పకోడీలు కాదన్నయ్యా, లడ్డూలు తినాలి. ఇదంతా ఆనందం కలిగించే సమయం. ఏంటి సిస్టర్, ఏదైనా తీపి కబురా? ప్రీతి, నిజమా? విశేషమా? అబ్బా, అలాంటి విశేషాలకి తొందరే ఉంది కానీ ఇప్పుడు మన ముందున్న ఆనందం ఆస్తి. ఆస్తి మన చేతికొచ్చేశాక మన కష్టాలన్నీ తీరిపోతాయి. నాకు పదవి, మీకు అప్పుల నుండి విముక్తి. ఎంత బాగుంటుందో ఆలోచించండి. అవును ప్రీతి, చాలా బాగుంటుంది. అందుకే ముందుగా మీ ఇద్దరికి చిన్న గిఫ్ట్స్. అది తినే వస్తువా ప్రీతి? ఎప్పుడు తిండిగోలేనా? ఏమ్మా, బంగారమా? భలే కరెక్ట్ గా చెప్పారే. ఇదిగోండి మీకు చైన్, అన్నయ్య గారికి రింగ్. చాలా బాగున్నాయి ప్రీతి. అయినా ఇంత సడన్ గా ఇవెందుకమ్మా? మీరిద్దరూ నాకు కొంచెం హెల్ప్ చేయాలి, అందుకు. మై హూనా? ఆ? కంగారు పడుకు, చెప్పు. బావగారు గౌరికి విడాకులిచ్చే విషయంలో మీరిద్దరూ సపోర్ట్ చేయాలి. అమ్మో, అలా చేస్తే పాపం గౌరికి అన్యాయం చేసినట్టు కదూ? అవునమ్మా, గౌరీ చాలా మంచిది. అన్నయ్యని నోరారా పిలుస్తూ మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చేది. గౌరీ ఉన్నప్పుడు మన ఇల్లు ఘర్ ఏక్ మందిర్లా ఉండేది. మీకొచ్చిన హిందీ అంతా సినిమా పేర్లేనని మాకు తెలుసు గాని మీరు కాస్త తగ్గించండి. ప్రీతి, అది కాదు, గౌరీకి వద్దని విడాకులివ్వడం అంత అవసరం అంటావా? చాలా అవసరం. లేకపోతే ఆవిడికి పుట్టేవాడికి కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుంది. అసలే అత్తమామల ముద్దుల కోడలు, మనకి చాలా నష్టం. అవును, క్యూంకీ సాస్ బి కభీ బహుతి. అబ్బా, మీరుండండి. నువ్వు చెప్పింది కరెక్టే గాని ఎంతైనా ఇంటి కోడలు కదా, నాన్నగారు బాధపడతారు. ఎటొచ్చి వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మనం కొత్తగా చేయాల్సిందేం లేదు. బావగారిని కాస్త సపోర్ట్ చేస్తే ఆయన స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకుంటారు. బాగానే ఉందండి. కానీ లోకంలో పాపభీతి కూడా ఉండాలిగా. ఇంకొకళ్ళు పాపం అంటే మన పాపాలు పెరిగిపోతాయట. ఆస్తి ఇవ్వకపోతే మనల్ని మీ అన్నలు ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. జైల్లో తోయించి ఈత చేపలు అల్లిస్తారు. అమ్మో, అవన్నీ ఈ వయసులో నేర్చుకుందాం అనుకున్నా ఓ పట్టాన్ రావు. వదినా, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, కానీ మనం ముగ్గురం ఒకటే చేతులు కలపాలి. ఆ,